हरे हरे कृष्ण। कृष्ण प्रभु जी धन्यवाद पाकिस्तान प्रभु जी हरे कृष्ण माताजी సం ప్రభుజీ దండత్ ప్రణామ్ नमस्कार హరి హరి బోల్. సో మనం ఈరోజు శ్రీల రూప గోస్వామి ప్రభుపాదుల వారిచే అభివర్ణించబడినటువంటి విద విదగ్ధ మాధవ అనేటువంటి గ్రంథం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ గ్రంథము ఎలా ప్రకటితం చేయబడిందని చెప్పుకున్నాం మనం నిన్న. ఒక నాటకంగా ప్రకటితం చేయబడిందని చెప్పుకున్నాం కదా. అవును ప్రభు. ఆ నాటకంలో దానికి ముందు మాటగా వ్యాఖ్యాత మనకి పరిచయం చేయబోయేటువంటి ఈ నాటకంలోని సన్నివేశాలకు సంబంధించి ఆరంభాన్ని వ్యక్తీకరించి ఆ తర్వాత పాత్రల్ని రంగస్థలం మీద ప్రవేశపెట్టారు. మనమంతా ఇప్పుడు ఆ నాటకాన్ని చూడడానికి వెళ్తున్నాము. నాటకాన్ని ఇప్పుడు మనము మన హృదయ మందిరంలో దర్శించుకోవచ్చును. కానీ అది భౌతికంగా మనం చూడట్లేదు కాబట్టి దాని హృదయ మందిరంలో దర్శించుకుంటూ ఆ పాత్ర యొక్క సంభాషణని మనము అభివర్ణించుకుంటూ దానిలో మమైకమైపోతే ఆ నాటకాన్ని నిజంగా మనం చూడవచ్చును, చూస్తున్నాం దాన్ని. దాంట్లో నిన్న మనం అధ్యయనం చేసినప్పుడు చర్చించుకున్నప్పుడు ముఖ్యమైన 2 పాత్రలు రంగస్థలం మీదకి రావడాన్ని మనం చెప్పుకున్నాం. ఆ పాత్రలు ఏమిటో గుర్తుందా? పౌర్ణమాసి నాంది ప్రభుజీ. హరిబో, నాంది, పౌర్ణమసి వీళ్ళిద్దరు కూడాను రంగస్థలం మీదకి వచ్చారు. వారి సంభాషణ ద్వారా మనకి ఏం బోధపడింది? పౌర్ణమసి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? నారదుడు శిష్యురాలు ప్రభుజీ. పౌర్ణమసి సాందీపముని తల్లి. వెరీ నైస్. ఉజ్జయిని నుంచి వచ్చారు. సాందీపముని తల్లి, నారదుడి శిష్యురాలు. ఇంకా ఎవరితో వచ్చారు? ఆమె ఎవరిని తీసుకొని వచ్చారు? సాందీపుని పుత్రుడు పేరేంటి? పుత్రుడు మధు మధుమంగళ. మధుమంగళం. వెరీ నైస్. మధుమంగళని తీసుకొని బృందావనానికి వచ్చారు. అందుకు పౌర్ణమసి ఏమంది? మధుమంగళ నీకు, మధుమంగళుడు అంటే నీకు నాంది అంది. మధుమంగళి పట్ల ప్రత్యేకమైన కృపని నువ్వు వ్యక్తీకరిస్తున్నావు. నీవు నందనందని పుత్రుడు, మధుర మనోహరమైనటువంటి చంద్రబింబం లాంటి మొహాన్ని కలిగిన నందనందనుని పుత్రుని సాంగత్యాన్ని మధుమంగళుడికి అందించడం ద్వారా నువ్వు నీ ప్రత్యేకమైన కృపని మధుమంగళ మీద చూపించావు అన్నప్పుడు పౌర్ణమసి ఏమంటుంది? పుత్రిక, పెద్ద ఆవిడ కదా పౌర్ణమసి, మాట్లాడుతున్నదేమో నాంది చాలా చిన్నమ్మాయి, అందుకని పుత్రిక అని సంబోధిస్తుంది. ఇక్కడ పుత్రికని సంబోధించడం అంటే నిజంగానే పుత్రిక కాదు. మనం అంటాం కదా ప్రేమతో ఎవరైనా కలిసినప్పుడు, తెలంగాణలో బిడ్డ అని, అమ్మాయి అని, అలాగా ఆంధ్రలో అమ్మాయి అని అలా పిలుస్తూ ఉంటాం కదా. అలాగా పౌర్ణమసి కూడా ప్రేమగా ఆప్యాయతతో నందిని, పుత్రిక, నా పెన్నిది రాధారాణి, రాధా నా పెన్నిది, ఆమె కృష్ణుడి ప్రేమలో పడేలాగా నువ్వు కూడా సహకరించు అని నాందితోని పౌర్ణమసి అభివ్యక్తీకరించింది. అప్పుడు నాంది అంది ఆనందంగా, ఓ ఉత్తమోత్తమైనటువంటి అమ్మా, రాధాదేవి కృష్ణ ప్రేమలో అత్యంత ఉన్నత శిఖరాన్ని ఇప్పటికే అధిరోహించి ఉంది అని నాంది ఆనందంగా తెలియజెప్పింది. పూర్ణమసి వెంటనే అది నీకెలా తెలుసు అంది. అప్పుడు నాంది అంటోంది, నాంది పూర్ణమసి కన్నా చాలా చిన్నది కదా, అందుకని రాధారాణి యొక్క అనుయాయురాలు, రాధారాణి యొక్క స్నేహితులలో ఒకరు నాంది అని మనకి బోధపడుతుంది. అందుకని ఆమె ఇక్కడ నాంది ఏమంటుంది, నీకెలా తెలుసు అని పౌర్ణమసి అడిగినప్పుడు మామూలుగా రాధారాణితో సంభాషిస్తున్నప్పుడు కృష్ణుడి నామం వచ్చిందనుకోండి, ఆమె రోమాలు నిక్కబడుచుకుంటాయి. మామూలుగా ఇంకెవరైనా మాట్లాడుతున్నప్పుడు కృష్ణుడి నామం ఆమె విన్నదనుకోండి, ఆ సంభాషణలో కృష్ణుడి నామం రాగానే ఆమె రోమాలు నిక్కబడుచుకుంటాయి.
భావోద్వేగానికి లోనయ్యేటువంటి లక్షణాలన్నీ కూడాను ఆమెలో వ్యక్తీకృతమవుతాయి అని నాంది చెబుతుంది. అప్పుడు పూర్ణమసి అంటుంది, పుత్రిక, అది సరి అయినటువంటి పర్యవసానమే. ఎందుకంటే 2 అక్షరాల తృష్ణ అనే శబ్దము ఎంత మాధుర్యతని ఉద్భవింపజేస్తుందో నాకు తెలియదు. కానీ కృష్ణుడి నామాన్ని జపించినప్పుడు, ఆ నామము మన నోట్లో నృత్యం చేస్తున్నప్పుడు, ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతున్నప్పుడు మనకు ఒక నోరే ఉందేమిటి, అనేక నోర్లుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఆ నామము, కృష్ణ అనే నామము కర్ణరంధ్రాన్ని చేరుకున్నప్పుడు అండి, చెవిలోకి చేరుకున్నప్పుడు కొన్ని కోట్ల చెవులుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఈ హరినామము, కృష్ణనామము హృదయాంతరాల్లో నృత్యం చేస్తున్నప్పుడు మనస్సు యొక్క కార్యక్రమాలన్నీ కూడాను అది ఛేదిస్తుంది. ఆ విధంగా అన్ని ఇంద్రియాలని కూడాను తాము దైనందినంలో చేసే కార్యక్రమాలన్నీ మానేసి కృష్ణనామం మీద నియంకృతమవుతాయి అని పౌర్ణమసి సహజంగా కృష్ణుడి పేరులో ఉన్నటువంటి మాధుర్యతని అభివర్ణిస్తోంది. అప్పుడు నాంది అంటుంది, ఓ శుభకరమైన అమ్మ, రాధారాణి తన మిత్రులతో కలిసి, లలిత విశాఖలతో కలిసి, రాధారాణి సూర్యభగవానుణ్ణి ఆరాధించింది. లలిత విశాఖ వాళ్ళతో పాటు శైభ్య, పద్మ, ఇతర మిత్రులు కూడా వచ్చారు. వీళ్ళందరితో కలిసి చంద్రావళి, వీళ్ళందరితో కలిసి రాధారాణి తన మిత్రులతో కలిసి సూర్యభగవాన్ని ప్రార్థిస్తే, చంద్రావళి పార్వతీదేవిని ప్రార్థించింది. ఈ దేవతల యొక్క అనుగ్రహం మూలంగానే గోపికలంతా కూడాను కృష్ణుని పట్ల ఆ ప్రేమని పొందగలిగారు అని నాంది తనకు తెలిసిన విషయాన్ని పూర్ణమసితో చర్చించింది, తెలియజేసింది. అప్పుడు పూర్ణమసి అంది, వాళ్ళు వనానికి దేవతలని ఆరాధించడానికే వెళ్ళారు. కానీ ఈ సుందరమణులంతా కూడాను, బ్రజభామలంతా కూడాను, అత్యంత సుందరమైన వ్రజగోపికలంతా కూడాను వనంలోకి దేవతలను అర్చించడానికే వెళ్ళినప్పటికీ వారి హృదయాల్లో కృష్ణ ప్రేమ అకస్మాత్తుగా జాగృతమైంది అని పూర్ణమసి అంటుంది. దానికి నందిని ప్రతిస్పందిస్తూ, రాధకి సహజంగానే కృష్ణుని మీద ఉన్నటువంటి ప్రేమ ఆమె మిత్రురాళ్ళందరినీ కూడా అదృష్టవంతులుగా మార్చేసింది. అది విన్న పూర్ణమసి అంటుంది, పుత్రిక, నేను చెప్పానని విశాఖ గొప్ప చిత్రకారిణి, ఆర్టిస్ట్, చక్కగా చిత్రాలు వేయగలిగే విశాఖకి నేను చెప్పాను, నేను ఒక మాట చెప్పు. నందనందనని చిత్రాన్ని తన మిత్రుల యొక్క ఆనందం కోసమని, కమలనయనాన్ని కలిగిన ఆమె మిత్రుల ఆనందం కోసమని కృష్ణుడి చిత్రాన్ని వేయమని చిత్రాలు వేయడంలో నిష్ణాతురాలైనటువంటి విశాఖకి నా మాటగా చెప్పమ్మా అని పూర్ణమసి నాందితో అంది. అప్పుడు నాంది అంది, మీ అనుగ్రహ ప్రకారమే నేను చెబుతానమ్మా అంది. పూర్ణమసి అంది, నేనిప్పుడు మోదక మధుర పదార్థం అంటే మోదకము అనేటువంటిది,
మోదక మధురిమలని అంటే ఒక పదార్థం చేసింది. దాన్ని ఏమిటంటే చాక్లెట్‌లు లాంటివి అనుకోండి. అలాంటివి తీసుకొని ఈ బహుమతుల్ని అందించాలనే నెపం మీద నేను బృందావనంలోకి నేను ప్రవేశిస్తాను. హ్మ్. అలా ప్రవేశించి రాధ అనే పదాన్ని కృష్ణుడికి వినబడేలాగా ఉచ్చరించి కృష్ణుడి చెవులకి హ్మ్, ఆనందాన్ని, కృష్ణుడి చెవులకి మధురిమని చేకూరుస్తాను అని పూర్ణమసి అంటుంది. అప్పుడు నాంది అంటుంది, "ఓ పవిత్రురాలైన అమ్మగారు, బలరాముడు, మధుమంగళుడు, శ్రీధామ వీళ్ళందరితో కలిసి అనేక మంది ఇతర మిత్రులందరితో కలిసి హ్మ్, నంద యశోదల యొక్క పరిష్వంగనంలో తేలియాడుతూ, తన తల్లిదండ్రులైన నంద యశోదల పరిష్వంగనంలో తేలియాడుతూ కృష్ణుడు ఇప్పుడు గోకులం నుంచి బృందావనానికి బయలుదేరుతున్నాడు. పౌర్ణమసి అంది ఆనందంగా, కృష్ణుని వైపు ఆనందంగా చూస్తూ చెబుతోంది పౌర్ణమసి. కృష్ణుని యొక్క నయనాల అందము ఎంత గొప్పగా ఉంది అంటే, తెల్లని అందమైనటువంటి కమలాల సౌందర్యాన్ని కన్నా కూడాను విస్తృతంగా ఉంది. కృష్ణుడు ధరించినటువంటి పసుపు వర్ణపు వస్త్రాలు హ్మ్, కుంకుమతో అలంకరణ చేసిన వాటికన్నా కూడాను అద్భుతంగా కనిపిస్తున్నాయి. అడవి పుష్పాలతో చేయబడినటువంటి ఆభరణాలు ధరించినటువంటి శ్రీకృష్ణుడు ఎంతో విలువైన ఆభరణాల కన్నా కూడాను అద్భుతంగా కనబడుతున్నాడు. శ్రీకృష్ణుని శారీరక సౌందర్యం ఎంత ఆకర్షణీయంగా ఉంది అంటే, మరకటమణి ఎలాగైతే మనసుల్ని ఆకర్షిస్తుందో దానికన్నా ఉద్ధృతమైన స్థాయిలో కృష్ణుడి యొక్క శరీర సౌందర్యము ఆకర్షితంగా ఉంది. నేను వెళ్ళి ఈ తీపి పదార్థాలు, మోదకాలు అనే తీపి పదార్థాన్ని కొన్ని తీసుకొని వచ్చింది, చాక్లెట్ల లాంటివి. ఆమె ఏమంటుంది, పౌర్ణమసి అంటుంది, ఈ మోదకాలన్నీ కూడాను నేను వాళ్ళకి అందిస్తాను, నువ్వేమో విశాఖ దగ్గరికి వెళ్ళు, నేను చెప్పిన పని గుర్తుంది కదా అని తెలియజెప్పింది. దీంతో ఒక అంకము, నాటకం కదా ఇది, ఇప్పటిదాకా వాళ్ళిద్దరూ రంగస్థలం మీదకి వచ్చి సంభాషణ చేశారు. తద్వారా ప్రేక్షకులకి ఒక సీన్ సెట్ చేయడం అంటారు చూడండి, అంటే తర్వాత జరగబోయేటువంటిది ఏమిటి అనేటువంటి భావాన్ని ప్రేక్షకులకు సమాచారాన్ని అందించి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ నిష్క్రమించారు. ఇప్పుడు రెండవ అంకము ఆరంభమవుతుంది. దీంట్లో శ్రీకృష్ణుడు తన మిత్రులతో ఉన్నాడు. ఇప్పుడు రంగస్థలం మీదకి కృష్ణుడు తన మిత్రులతో ప్రవేశించాడు. ఆ సన్నివేశాన్ని ప్రేక్షకులకి ప్రకటితం చేయడం జరుగుతుంది. ఇక్కడ కృష్ణుడు ముందుకు చూస్తూ ఆనందంగా ఉన్నారు. ముందుకు చూస్తుంటే అక్కడ ఏం కనబడ్డాయి, ఆయనకి గోవులు కనబడ్డాయి. వాటిని చూడగానే ఆనందంగా కృష్ణుడు అంటున్నాడు, అద్భుతమైనటువంటి క్రిస్టల్స్ అంటే తెలుసు కదా, క్రిస్టల్ తలతలా మెరిసిపోతూ ఉంటాయి, వజ్రవైడూర్యాలు అంటారు చూడండి, అలాంటివి అనుకోండి క్రిస్టల్స్. అలాంటి పర్వతాలు, వజ్రవైడూర్యాలతో చేరిన పర్వతాల్లాగా ఆ వజ్రవైడూర్యాలతో కూడుకున్న పర్వతాలే గోవులుగా ప్రకటితమయ్యా అన్నట్టుగా కనబడుతున్నాయి. గోవులన్నీ చూస్తూ ఉంటే ఈ గోవుల రూపంలో ఆ పర్వతాలన్నీ, వజ్రవైడూర్యాలతో కూడుకున్న పర్వతాలన్నీ ప్రకటితమయ్యా అన్నట్టు కనబడుతుంది. లేకపోతే ఇంత విస్తృతంగా ఉన్నటువంటి ఈ గోవులన్నీ కూడాను
స్వర్గలోకం నుంచి వెలువడినటువంటి మందాకిని మందాకిని గంగగా ఇంద్రలోకం నుంచి వచ్చిన మందాకిని గంగలాగా కనబడుతున్నాయి అన్నాడు. అంటే అక్కడ గోవులు విస్తృతంగా ఉన్నాయన్నమాట. ఒక పెద్ద నదీ తరంగాల్లాగా. ఏమంటున్నాడు? రెండు పోలికల్ని ఇక్కడ కృష్ణుడు పోల్చాడు. ఏమంటున్నాడు? గోవులన్నిటినీ చూసి కూడాను వజ్రవైడ్యూరాలతో కూడుకున్నటువంటి పర్వతాల్లాగా కనబడుతున్నటువంటి ఆ పర్వతాలే ఇక్కడ గోవుల రూపాన్ని ధరించాయన్నట్టు కనబడుతున్నాయి. స్వర్గలోకని మందాకిని నది మందాకిని గంగా స్వయంగా ఇక్కడ ప్రవహిస్తుందా అన్నట్టుగా, ఈ గోవుల రూపంలో ప్రకటితమైందా అన్నట్టుగా ప్రకటితమవుతోంది. ఇదంతా కూడాను ఇలా ప్రకటితమైనటువంటి గోవులన్నీ కూడాను బృందావనంలో ప్రవహించే యమునా నదికి ఆనందాన్ని చేకూర్చడానికి ప్రకటితమయ్యాయి అని చక్కగా అభివర్ణించాడు. ఆ గోవులని స్తుతిస్తున్నాడు. గోవులను చూడగానే కృష్ణుడికి కలిగినటువంటి భావోద్వేగాల్ని ఆయన వ్యక్తీకరించాడు. అది వినగానే నందుడన్నాడు, పుత్ర, నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు. మన పక్కనే ఉన్నటువంటి, మన వెనక ఉన్నటువంటి వ్రజభూమిని చూడు. ఆయన అలా చెబుతున్నప్పుడు నందమహారాజు వెనక్కి తిరిగి అది చూపిస్తున్నాడు వ్రజభూమిని. గోవర్ధన పర్వతం నుంచి కాళీయమడుగు వరకు కూడాను నీ ఈ వ్రజభూమి ఎంత అద్భుతంగా ఉంది. అందాల సముద్రంగా అనేక రకమైనటువంటి ప్రదేశాలు గోశాలతో నిండుకొని అందాల సముద్రంలాగా పరిశ్రమిల్లుతుంది. అంటే ఈ అందాలన్నీ కూడాను కొంత భాగానికి కాదు, విస్తృతంగా విస్తరించబడి ఉన్నాయి. అందుకని దాన్ని సముద్రంతో పోలుస్తూ ఏమని చెప్తున్నాడు? ఈ వ్రజభూమి ఎంత అద్భుతంగా కనబడుతుంది అంటే అనేక ప్రదేశాలు గోశాలలతోని అద్భుత సముద్రంలాగా విలసిల్లుతుంది అని నందమహారాజు కృష్ణుడితో అంటాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మిత్రమా మధుమంగళ, మా అమ్మ నాన్న దూరం నుంచి నా దగ్గరికి వచ్చారు. మా అమ్మగారితో పాటు నేను వ్రజగ్రామానికి వెళ్ళాలి అన్నారు. కృష్ణుడు మధుమంగళుడితోని తన తల్లిదండ్రులు దూరం నుంచి వచ్చారని, తన తల్లిదండ్రులతోని వ్రజభూమిలోకి వ్రజ గ్రామంలోకి వెళ్ళాలి అన్నాడు. యశోదామాత అంది, పుత్ర, మధ్యాహ్నం నువ్వు ఇంటికి రావడాన్ని ఎలా మర్చిపోయావు? అద్భుతమైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని చక్కగా నీకోసం నేను రుచికరంగా వండాను, అది చల్లబడిపోతుంది అని యశోదామాత కృష్ణుడితో అంది. అప్పుడు మధుమంగళుడు అన్నాడు, ఓ గోకుల రాణి, దయచేసి వినండి. ఎవరిని సంబోధిస్తున్నాడు ఇక్కడ మధుమంగళుడు? గోకుల రాణి ఎవరు? యశోదామాత. యశోదామాత వైపు చూస్తూ, ఓ గోకుల రాణి, దయచేసి వినండి. నేను ఈ గోవుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. దీంట్లో మధ్యాహ్నము భోజనానికి రాకపోవడంలో కృష్ణుడి దోషం ఏం లేదు. ఆయన ఇక్కడ బృందావనంలోనే ఎందుకుంటారు అంటే, ఇక్కడ ఆడుకుంటున్నటువంటి గోపికలని చూసి వాళ్ళ ఆకర్షణలో పడి అని ఏదో చెప్పబోతున్నాడు. అతని వ్యాఖ్యానం ఇంకా పూర్తవలేదు. వెంటనే మధుమంగళుని ఆపేస్తూ కృష్ణుడు అంటాడు, ఆయన పూర్తిగా చెప్పకముందే, మెల్లగా తనలో తను అనుకుంటున్నట్టుగా అంటున్నాడు కృష్ణుడు కొంచెం పక్కకెళ్ళి, ఈ మూర్ఖుడు నేను గోపికలతో చేసే ఇళ్ళన్నీ అభివ్యక్తీకరిస్తారో ఏమిటో. ఇక్కడ ముందుగా తాను దీని గురించి ఏం చెప్పకూడదని నేను మధుమంగళుడికి సంజ్ఞ చేయాలి అనుకున్నాడు.
అలా మధుమంగళుని ఆపే ప్రయత్నం కృష్ణుడు చేసినప్పుడు మధుమంగళుడు అంటున్నాడు, ఓ మిత్రమా, సాధు స్వభావిని మీ అమ్మగారితో మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావు అన్నాడు. అప్పుడు కృష్ణుడు మరింత అసౌకర్యానికి లోనయ్యాడు. తనలో తాను అనుకుంటున్నట్టుగా పక్కకి తిరిగి అనుకుంటున్నాడు, ఈ మూర్ఖుడి వల్ల నేను అసౌకర్యమైనటువంటి స్థితిలోకి చేరుకున్నానే అనుకున్నాడు. మధుమంగళుడు మళ్ళీ అంటున్నాడు, ప్రియమైన అమ్మగారు యశోదమాతని, నేనేం చెప్పాలి అనుకున్నాను అంటే, పసుపు వర్ణపు వస్త్రాన్ని ధరించినటువంటి శ్రీకృష్ణుడు వనంలో ఎందుకుంటాడు అంటే తన మిత్రులందరితో ఆడుకోవడానికి, గోపబాలకులతో ఆడుకోవడానికి ఇక్కడ ఉంటాడు అని కృష్ణుడి యొక్క సంజ్ఞని గ్రహించినటువంటి మధుమంగళుడు తన సంభాషణని ఇటువైపు మళ్లించాడు. అప్పుడు కృష్ణుడు ఆనందంగా ఒక పక్కనే ఉండి, అది కాకుండా నా హృదయంలో ఇంకే కోరిక ఉంటుంది అన్నాడు. అప్పుడు యశోదమాత, బాలక మధుమంగళ, అది నిజమే. లలిత మరియు ఇతర గోపికలందరూ కూడాను నాకు చెబుతూ ఉంటారు, ఈ బాలకులంతా కూడాను మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అని నాతో చెబుతూ ఉంటారని యశోదమాత మధుమంగళుడితో అంది. తద్వారా మీరేం చేస్తారో నాకు తెలుసులే అన్నట్టుగా యశోదమాత వ్యక్తీకరించింది. అప్పుడు నందుడు అన్నాడు, నందమహారాజు యశోదమాతను చూస్తూ, అమ్మా యశోద, గోకులంలో ఈ బాలకుడికి వివాహం జరిపించేటువంటి చక్కని బాలికలు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు యశోదామాత అంది, అయ్యో స్వామి, వీడిప్పుడు చిన్న బాలకుడే, ఇంకా కూడా పాలు తాగుతున్నటువంటి వాడు, వాడి నోట్లో ఇప్పుడు కూడా పాలున్నాయి చూడండి, అలాంటి బాలకుడికి వివాహం జరిపించడము సబబేనా అంది. అప్పుడు మధుమంగళుడు వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఓ మిత్రమా, యశోదమాత చెప్తుంది నిజమే, నీ నోట్లో ఇప్పుడు కూడా పాలున్నాయి, చూసుకో. అయినా సరే కొన్ని లక్షల మంది గోపికలు నీ నోట్లో ఉన్న పాలని గ్రోవాలని ఆసక్తితో ఉన్నారు, నీ నోటి నుంచి ఆ పాలని గ్రోవాలని సిద్ధంగా ఉన్నారని మధుమంగళుడు కృష్ణుని ఆడబట్టిస్తున్నాడు మిత్రుడిగా. అప్పుడు నందమహారాజు అన్నాడు, బాలక చూడు చూడు, ఇదిగో మధురమైనటువంటి సువాసన వెదజల్లుతున్నటువంటి కమలాలు, ఓ ముకుంద చూడు. ఆ గోపికని చూడు, ఆ బాలికని చూడు, ఆమె కన్నులు చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ నీ ముఖాన్ని చూస్తున్న ఆ గోపికని చూడు. మీ అమ్మగారు మళ్ళీ మళ్ళీ ఏమని చెప్తున్నాడు, మళ్ళీ మళ్ళీ తన స్తనాల నుంచి జాలువారుతున్నటువంటి పాలని నీకు అందిస్తూ ఉంది. ఆ పాలని రోతున్న నీ ముఖార విందాన్ని ఆ గోపిక మళ్ళీ మళ్ళీ చూస్తుంది. చూడు, ఆ చిన్న బాలిక నీవైపే ఆకర్షితురాలై చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూస్తుంది అని అంటూ నందుడు దగ్గరగా వెళ్ళి కృష్ణుణ్ణి ఆనందంగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని, కృష్ణ, నిన్ను తాకడము ఒక మధురమైన పండుగలా ఉంటుంది. నిన్ను స్పృశించితే నాకు అత్యంత మధురాతి మధురమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఎంతటి మాధుర్యానికి నేను లోనవుతాను అంటే, కర్పూరం అందించేటువంటి
సౌశల్యతని కూడా నేను మర్చిపోతాను. చంద్రకాంతిలోని చల్లదనాన్ని కూడా నేను మర్చిపోతాను. నిన్ను సృష్టిస్తే నలదావేళ్లను తాకినట్టుగా, కమలాలను సృష్టించినట్టుగా, సుగంధ ద్రవ్యాలను అలుముకున్నట్టుగా ఇలాంటి మధురానుభూతి కలుగుతుంది కృష్ణ నిన్ను స్పృశిస్తే అని కృష్ణుని కౌగిలించుకున్నాడు నందమహారాజు. కృష్ణుడు అన్నాడు, తండ్రి గారు, ఆకలితో ఉన్న గోవులు నా కోసం ఎదురు చూస్తున్నాయి, అందుకని మీరు ఇంటికి వెళ్ళిపోండి. అప్పుడు నందమహారాజు ప్రేమగా కృష్ణుడి వైపు చూసి, అలాగే నా అబ్బాయి ఏం చెప్పాడో అదే నేను చేస్తాను అంటూ యశోదమ్మతో పాటు రంగస్థలం నుంచి నిష్క్రమించారు. అప్పుడు కృష్ణ ముందుకు చూస్తూ అదిగో ఆ వృక్షాల నుంచి జాలువారుతున్నటువంటి తేనె, ఆ వృక్షాల నుంచి అలా తేనె జాలువారుతుంది కదా, అది మధురంగా ఉంటుంది. ఆ తేనె అనేక రకమైన తుమ్మదల్ని ఆకర్షిస్తుంది. చూడండి, మలయమారుతంగా వీస్తున్న గాలి ఈ వనాన్నంతా కూడాను చల్లదనాన్ని చేకూరుస్తుంది. ఆ చల్లదనంలో ఆ వృక్షాల నుంచి వెలువడుతున్నటువంటి సుగంధ పరిమళం వ్యాప్తి చెందుతుంది. తద్వారా ఈ బృందావనము నా ఆధ్యాత్మిక ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది అని శ్రీకృష్ణ భగవానుడు ఆ పరిసరాలలో ఉన్నటువంటి ప్రకృతి యొక్క రమణీయతని తన మిత్రులతో పంచుకుంటున్నాడు. కృష్ణుడి యొక్క ఈ మధురమైనటువంటి భావోద్వేగపూరితమైనటువంటి ఈ సంభాషణ అంతా కూడా మనకి ఈ సన్నివేశంలో ప్రకటితం చేయబడింది. అప్పుడు బలరాముడు అంటున్నాడు, ప్రియమిత్రమా, శ్రీధామా, చూడు, ఈ వనమంతా కూడాను, ఈ బృందావనమంతా కూడాను ఆధ్యాత్మిక పొదలతోని వృక్షాలతో ఎలా నిండుకొని ఉందో చూడు. ఈ పొదలతో నిండుకున్నటువంటి ఈ వృక్షాలు పొదల మీద చక్కని పుష్పాలు విలసిల్లుతున్నాయి. ఆ పుష్పాల మకరందానికి ఆకర్షితమైనటువంటి తుమ్మెదలు, ఒక మత్తుగున్న తుమ్మెదలు వాటి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. వాటి జుంకారాలు చేసి, తుమ్మెద ఏం చేస్తుంది, జుమ్ జుమ్ అని జుంకారం చేస్తుంది కదా, అవన్నీ అలా జుంకారం చేస్తూ ఆ పుష్పాల మధురిమకి ఆకర్షితమై దానిలో లీనమై జుంకారం చేస్తూ ఉంటే ఆ జుంకారాలని, వేదమంత్రాలని కూడాను అతిక్రమించి అద్భుతంగా వినిపిస్తున్నాయి అని బలరాముడు శ్రీధామతో అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, మిత్రమా మధుమంగళ, నీతో మరియు ఇతర మిత్రులందరితో ఇక్కడ ఉండడము, మీ అందరితో కలిసి ఇక్కడ ఉండడము అనేటువంటిది నాకు బృందావనంలో అత్యంత ఆనందాన్ని చేకూరుస్తుంది. దీంతో పాటు నా వేణువుతో పాటు మీ అందరితో పాటు బృందావనంలో నేను ఇక్కడ ఉండడము నాకు ఆనందాన్ని చేకూరుస్తుంది అని అంటూ కృష్ణుడు ఆ వేణువుని తన పెదవుల దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు బలరాముడు అంటున్నాడు ఆశ్చర్యకరంగా, చూడు, అవన్నీ కూడా వాటికి భిన్నంగా మారిపోతున్నాయి అంటూ చేయి చాపి చూపిస్తున్నాడు. కృష్ణుడు ఎప్పుడైతే యమునా తటాకం మీద ఆటలాడుతున్నాడో
అలా ఆటలాడుతూ తన వేణు ముద్దాడుతున్నాడు. అలా ముద్దాడుతున్నప్పుడు కృష్ణుడు వేణువును ముద్దాడుతున్నప్పుడు ఆ యమునా నదిలోని ప్రవాహమంతా కూడాను ఆశ్చర్యచకితులై నిశ్చేష్టంగా ఉండిపోయి, మామూలుగా అయితే నీరు ఎలా ఉంటుంది, కదులుతుంది కదా, అలా కదలకుండా ఒక రాయిలాగా మారిపోయి కొంతసేపు అలా స్తబ్దంగా ఉండిపోయి, ఆ రాయి మళ్ళీ ద్రవ రూపంలోకి మారితే మెల్లమెల్లిగా మెల్లమెల్లగా ద్రవ రూపంలోకి మారితే ఎలా ఉంటుందో అలా ఆగి ఆ యమున ప్రవాహం ఒక్కసారి ఆగిపోయి మళ్ళీ చిన్నగా ద్రవ రూపంలోగా మారిపోయి ఆ పర్వత ప్రాంతాల్లో భయకంపితురాలై కదులుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది బలరాముడు దాన్ని చూసి అందరికీ చూపిస్తున్నాడు. అప్పుడు మధుమంగళ అన్నాడు, ఓహో, ఎంత అద్భుతం! కృష్ణుడి అధరామృతం నుంచి వెలువడుతున్నటువంటి వేణువు యొక్క మధురగానాన్ని అవి ఆస్వాదిస్తున్నాయి. ఈ గోవులు కూడాను ఆశ్చర్యచకితులై ఆనందంతో అలా నిశ్చేష్టంగా ఉండిపోయాయి. చూడండి, అవన్నీ కూడాను ఇప్పుడు నిశ్చేష్టంగా ఉండిపోయి ఆశ్చర్యానికి లోనైనటువంటి గోవులన్నీ కూడాను తమ క్షీరద్వారతోని పుష్పాలలాగా వికసితం చేస్తున్నాయి. క్షీరాన్ని వదులుతున్నాయి అవి ఆనందంతో. ఆ క్షీరము వదులుతున్నప్పుడు దారగా కాకుండా ఒక పుష్పాలుగా రూపాంతరం చెంది వికసితమవుతున్నాయి. వాటిని చూడండి ఎంత అద్భుతంగా ఉందో అని మధుమంగళుడు అంటున్నాడు. ఒక చేత్తో కృష్ణుని పక్కకి జరుపుతూ, ప్రియమిత్రమా, నువ్వేమీ గర్వపడకు. నువ్వెందుకు గర్వపడుతున్నావు? వేణువులో ఉండేటువంటి సహజ గుణం వల్ల దానిలోంచి ఉద్భవించేటువంటి శబ్ద తరంగాలు సహజంగానే అందరికీ ఆనందాన్ని చేకూరుస్తాయి. ఆ వేణువులో ఉండేటువంటి సహజమైన మధురిమతకి నువ్వు సహాయకుడిగా పనిచేస్తున్నావంతే అన్నాడు కృష్ణుడితోని. అప్పుడు ఆకాశంలోంచి ఒక వాణి ప్రకటితమైంది. ఆకాశవాణి ఏమని చెప్తోంది అంటే, శ్రీకృష్ణుడి వేణువు నుంచి ఉద్భవిస్తున్నటువంటి ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు వర్షాన్ని వర్షించడానికి సిద్ధమైనటువంటి మేఘాలని అడ్డుకున్నాయి. గంధర్వులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై నిలబడి చూస్తున్నారు. సనక సనందుల్లాంటి మహర్షులు వారి ధ్యానమగ్నం నుంచి భగ్నులయ్యారు. ఇది బ్రహ్మదేవుల్లో ఆశ్చర్యాన్ని నెలకొల్పింది. బలి మహారాజు హృదయంలో ఒక రకమైన ఆందోళనని కలిగింపజేస్తుంది. వీళ్ళంతా కూడాను తమ తమ కార్యక్రమాల్లో భగవద్భక్తిలో స్థిరత్వంతో నియంకృతమైనటువంటి వ్యక్తులు. అనుక్షణం కూడాను భగవద్ధ్యానంలో నిమగ్నమైనటువంటి మహారాజా అనంతుడు. అతన్ని కూడాను ఈ వేణునాదం భంగపరుస్తుంది. అనంతుడు జగత్తులోని లోకాలన్నిటి కూడాను తను భరిస్తూ ఉంటాడు. వాటినన్నింటినీ కూడాను తన శక్తి ద్వారా వాటి పరిస్థితుల్లో నియంకృతం చేస్తాడు. కానీ ఈ వేణునాదము, కృష్ణుడి చేతుల్లో ఉన్న వేణువు నుంచి ఉద్భవిస్తున్నటువంటి ఈ వేణునాదము వాళ్ళందరినీ కూడా భంగపరిచి ఒక అద్భుతమైన స్థితిలో నెలకొల్పింది అని ఆకాశవాణి ప్రతిధ్వనించింది. అప్పుడు బలరాముడు అన్నాడు, రాముడు తనకు తాను చెప్పుకుంటున్నట్టుగా,
అదిగో పైకి చూడు. నారదుడు ఆ మేఘాల మధ్య ఎందుకు దాక్కున్నాడు? ఆ మేఘాల మధ్య దాక్కుని చక్కని వేణునాదంతో అంటే వీణను వాయిస్తూ చక్కని కీర్తనలు చేస్తున్నాడు. అప్పుడు ఆకాశం నుంచి మరొక మధురమైనటువంటి గొంతుక వినబడుతుంది. మధుమంగళుడు అంటున్నాడు, కొంత భయకంపితుడైనట్టు కనబడ్డాడు మధుమంగళుడు పైకి చూపిస్తూ, సహాయపడండి, సహాయపడండి, ఇక్కడి నుంచి పరిగెత్తండి, పరిగెత్తండి అంటున్నాడు. అప్పుడు శ్రీరామ అంటున్నాడు, మూర్ఖుడా, ఎందుకు నువ్వు అలాగా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు అన్నాడు మధుమంగళుడితో. మధుమంగళుడు అంటున్నాడు, పైకి చూస్తూ భయకంపితుడైన మధుమంగళుడు అంటున్నాడు, ఓ మూర్ఖుడైన గోప బాలక, నీకు కనబడట్లేదా? అదిగో హంస మీద ప్రయాణం చేస్తూ ఒక నగ్నంగా ఉన్నటువంటి ఒక దయ్యం అనేక రకమైన పాములని కలిగి ఉండి 4 తలలు కలిగిన యక్షుడు, రాక్షస వాళ్ళు మన్ని చేరుకుంటున్నారు అని చెబుతూ మళ్ళీ పైకి చూస్తూ మధుమంగళుడు వణికిపోతున్నాడు. అదిగో చూడు, ఆ రాక్షసుడి శరీరం అంతా కూడా కళ్ళతో కప్పబడి ఉంది, అనేక కళ్ళతో. ఈ రాక్షసులంతా కూడాను ఆకాశం నుంచి మన మీద యుద్ధం ప్రకటించబోతున్నారు, మన మీద దాడి చేయడానికి వస్తున్నారు. అదే నేను అనుకుంటున్నాను. వాళ్ళంతా కూడాను కంసుడి సేవకుల్లా కనబడుతున్నారు అని చెబుతూ మధుమంగళుడు భయంతో వెళ్ళి కృష్ణుడి వెనక తన తలని దాచుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ఈ వచ్చిన వాళ్ళంతా కూడాను విభిన్న ప్రదేశాలకు చెందిన రాజులు, విభిన్న ప్రదేశాలకు చెందిన రాజులంతా కూడాను నా వేణునాదానికి ఆకర్షితులై వచ్చి వీళ్ళంతా కూడాను మేఘాల మధ్యలో ఎందుకు దాక్కున్నారు అని కృష్ణుడు తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ వేణునాదం చేయడం మళ్ళీ మొదలెట్టాడు. ఇప్పుడు మధుమంగళుడు అటువైపు చూస్తూ సుదీర్ఘంగా ఒక నెట్టింపు విడిచి ఈ క్రూరమైనటువంటి రాక్షసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆశ్చర్యానికి లోనే దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు కేవలం నా మిత్రుని యొక్క వేణునాదం వినగానే భయకంపితులైపోయారు. నేను జీవించే ఉన్నాను. ఓ క్రూరమైన రాక్షసులారా, నిలబడండి, నిలబడండి. మిమ్మల్ని అందరినీ కూడా శపించడం ద్వారా, లేకపోతే నా బాణాలతో మీ మీద దాడి చేయడం ద్వారా మీ వెంట్రుకలు లేని మీ తలలని నేను చిన్నభిన్నం చేస్తాను అని మాట్లాడుతూ తన చేతిలో ఉన్న కర్రని అటు ఇటు ఊపుతూ మధుమంగళుడు గెంతుతున్నాడు. దాంతో ఆ పరిస్థితినంతా గమనిస్తున్నాడు అక్కడ ఉన్న బలరాముడు. మృదుమధురమైనటువంటి దరహాసంతో, మిత్రమా, అలా మాట్లాడకు. నీవు చూస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు రాక్షసులు కాదు, వాళ్ళిద్దరూ బ్రహ్మ, శివుడు. వాళ్ళే వెడం పక్కన ఉన్నవారు ఇంద్రుడు, ఆయన దేవతలకి అధిపతి అని బలరాముడు మధుమంగళుడికి వాళ్ళని పరిచయం చేస్తున్నాడు. అప్పుడు మధుమంగళుడు అన్నాడు, ఓ నిజమే అని ఒక నిట్టూర్పు విడిచాడు. అది నాకు ముందే తెలుసు, కేవలం నేను తమాషాగా మాట్లాడాను, కానీ నువ్వు భయపడ్డావు కదూ అన్నాడు. దేవతలను రాక్షసులు అనుకొని నువ్వు పరిగెత్తబోయావు కదా
అని మధుమంగళుడు బలరాముని అంటున్నాడు. కృష్ణుడు దరహాసం చేస్తూ ఓ దేవతల మిత్రుడా, ఇతరుల్లో నీ మూర్ఖత్వాన్ని నువ్వే గమనిస్తున్నావు అన్నాడు కృష్ణుడు. బలరాముడు అన్నాడు, చూడు చూడు అటు చూడు. భావోద్వేగానికి గురై 8 చెవులను కలిగి ఉన్నటువంటి అతను కృష్ణుని వేణునాదాన్ని ఎంత జాగ్రత్తగా వింటున్నాడు. అక్కడ బ్రహ్మ తన హంసవాహనం మీద దొర్లుతున్నాడు అని బలరాముడు చూపిస్తున్నాడు. అప్పుడు మళ్ళీ ఆకాశం నుంచి వీణానాదం వినబడింది. అద్భుతమైనటువంటి వేణునాదంతో అద్భుతమైన వేణునాదాన్ని ఆలపిస్తూ కృష్ణుని ముఖము చంద్రబింబంలా వెలిగిపోతుంది. అలా ప్రకటితమవుతున్న వేణునాదాన్ని విన్నటువంటి దేవతలు, శివుడు మరియు ఇతర దేవతలంతా కూడాను ఆనందోద్వేగంలో, ఆనంద సాగరంలో మునిగి తేలియాడుతున్నారు. బలరాముడు అన్నాడు, చూడండి చూడండి, కృష్ణుని వేణు నుంచి వెలువడినటువంటి ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు వినగానే ఇంద్రుడు, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు తన స్వర్గంలో ఆనందంతో రోధిస్తున్నాడు. అతని కన్ను నుంచి వెలువడినటువంటి కన్నీళ్లు నేల మీద పడి బృందావనము దేవతల నివాస స్థలమైనటువంటి దివ్యలోకంగా ప్రజలు వెళ్ళుతుంది. ఇప్పుడు కృష్ణుడు అన్నాడు, ఈ ఉన్నతులైనటువంటి దేవతల ముందు వేణునాదం చేయడం ద్వారా నా ఆలోచనలు ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ కృష్ణుడు అక్కడి నుంచి కదిలి కొన్ని వృక్షాల కిందికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, మిత్రమా మధుమంగళ, ఈ వసంతకాలంలోని వనంలోని అద్భుతాల్ని గమనించు అన్నాడు. చెబుతూ, ప్రియమిత్రమా, బృందావనము మన ఇంద్రియాలకి విభిన్న రూపాల్లో ఆనందాన్ని కలుగజేస్తుంది. కొన్ని చోట్ల జూంకారం చేసేటువంటి తుమ్మెదలు, అవన్నీ గుంపులుగా కూడి ఆ గూంకారం అంతా కూడాను తుమ్మెదలకి జుమ్జుమ్నా అంతా కూడాను నాదంలా వినబడుతుంది. మరికొన్ని ప్రదేశాల్లో చల్లని గాలి వాతావరణం అంతా కూడాను ఆహ్లాదపరుస్తోంది. మరికొన్ని ప్రదేశాల్లో పొదలు, వృక్షాలు నృత్యం చేస్తున్నాయి. మల్లికా పుష్పాలు వాటి మధురిమని విస్తరింపచేస్తున్నాయి. ఇంకోటి, అద్భుతమైనటువంటి పుష్పాల నుంచి అనేక రకమైనటువంటి మధురమైనటువంటి పుష్పాలు, ఆ పుష్పాల కిందనే ఉన్నటువంటి మధుర ఫలాల నుంచి అద్భుతమైన రసాలు జాలువారుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ప్రోమోగ్రెనేట్స్ అని చెప్పారు. ప్రోమోగ్రెనేట్స్ తెలుగులో ఏమంటారు గుర్తుకు రావట్లేదు నాకు పేరు. ప్రోమోగ్రెనేట్స్ తెలుగులో ఏమంటారు, ఎవరికైనా తెలుసునా? దానిమ్మ పళ్ళు ప్రభు. దానిమ్మ పళ్ళు. ధన్యవాదాలమ్మా. దానిమ్మ పళ్ళ నుంచి ఆ మధురిమయంతో కూడుకున్నటువంటి రసము జాలువారుతుంది.
ఎంత అద్భుతంగా ఉందో చూడు ఈ బృందావనం, ఎంత మధురిమలతో నిండుకొని ఉందో చూడు అని కృష్ణుడు మధుమంగళుడికి అభివర్ణిస్తున్నాడు. అప్పుడు మధుమంగళుడు అంటున్నాడు, మిత్రమా, నీ బృందావనంలో నేను ఎలా ఆనందంగా ఉండగలుగుతాను? ఎప్పుడు కూడా నాకు అనుక్షణం కూడాను ఏ రాక్షసుడు మన మీద దాడి చేస్తారో అనే భయం ఉంటుంది. నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను అంటే, గోకులంలోని రాణులు 4 రకాల వంటకాలని, మధురమైనటువంటి వంటకాలని వండుతున్నప్పుడు అవి హృదయాన్ని, ఇంద్రియాలని కూడా ఆనందపరిచినప్పుడు నేను ఆనందంగా ఉంటాను అను మధుమంగళుడు అంటున్నాడు. అంటే కృష్ణుడు వనాన్ని చూపించి దానిలోని మధురతని ఆస్వాదించమని మధుమంగళతో అంటే, వనంలో ఉన్నప్పుడే నేను ఎప్పుడు భయకంపితున్నా ఉంటాను. ఎందుకంటే ఏ మూల నుంచి ఏ రాక్షసుడు ఏ దాడి చేస్తాడో తెలియకుండా అనుక్షణం భయంతో ఉంటాను నేను. కానీ గోకులంలో మధురమైన పదార్థాల్ని గోపికలు రాణులంతా కూడాను వండుతున్నప్పుడు ఆ మధురిమని ఆస్వాదిస్తూ నా ఇంద్రియాలన్నీ కూడాను ఆనందంగా ఉంటాయి అని మధుమంగళుడు అంటున్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మిత్రమా, బృందావనానికి నువ్వు ప్రణమిల్లాలి. ఇక్కడ బృందావనంలో పురాతనమైనటువంటి అనేకమైనటువంటి పుష్పాలు, నీ కోరికలన్నీ తీర్చేటువంటి మధుర వృక్షాలు ఇక్కడ ఉన్నాయి, కల్పవృక్షాలు ఉన్నాయి. అందుకని దీనికి నమస్కరించు అని కృష్ణుడు మధుమంగళుడితో చెప్తున్నాడు. అప్పుడు మధుమంగళుడు అన్నాడు, ప్రియమిత్రమా, అందరూ అంటారు నువ్వు సత్యవాక్కుని వచిస్తావని. నేను ఇప్పుడు ఒక ప్రయోగాన్ని చేస్తాను, నువ్వు చెప్పింది నిజమా కాదా పరీక్షించడానికి అని చెబుతూ మధుమంగళుడు తన చేతుల్ని జోడిస్తాడు. ఓ పురాతనమైనటువంటి వృక్షాలారా, వాటి నుంచి ప్రకటిస్తున్న పుష్పాలరారా, మీకు నేను ప్రణమిల్లుతున్నాను. నా మిత్రుడు ఆకలిగొని ఉన్నాడు, అందుకని నా మిత్రుడికి మధురిమతో కూడుకున్నటువంటి అనేక లడ్డూలని ప్రసాదించండి అని ఆ వృక్షాలకి నమస్కరించి ప్రార్థిస్తాడు. ఏమన్నాడు, నేను పరీక్షిస్తున్నాను, నిజంగానే చెప్పావు కదా ఇవన్నీ మధురిమతో కూడుకున్నటువంటి అద్భుతమైన వృక్షాలు, అన్ని కోరికల్ని తీర్చేటువంటివి అన్నావు కదా అని. అప్పుడే అలా ప్రార్థించాడో లేదో ఒక పల్లెంలో మధురమైనటువంటి పదార్థాన్ని, మోదుకాలు అనుకున్నాం కదా, వాటినన్నింటినీ పల్లెంలో పెట్టుకొని పూర్ణమసి ప్రవేశిస్తుంది. ఓ బాలక, చంద్రబింబం లాంటి ముఖాన్ని కలిగిన ఓ బాలక, ఈ మధురమైనటువంటి పదార్థాన్ని స్వీకరించు. ఇవి నీ నాలుకకి రుచికరంగా మారుతాయి అంతే. బలరాముడు అన్నాడు, మిత్రమా, నీవు పుష్పాలని కోరుకున్నావు కదా, వాటి ఉదాత్తతని చూడు. వెంటనే ఇదిగో ఈ తీపి పదార్థాలన్నీ కూడా లభ్యమయ్యాయి. పౌర్ణమసి అంటుంది, బలరామ, అందరూ అంటూ ఉంటారు పెద్దవాళ్ళైన గోపికలు ఉదారత్వాన్ని ప్రదర్శిస్తారు అని. వెంటనే కృష్ణుడు అన్నాడు, ఓ ఉత్తమోత్తమైనటువంటి అమ్మా, ఏ వృద్ధ గోపికల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పుడు పూర్ణమసి అంది, ముకర గోపి, చంద్రబింబం లాంటి ముఖాన్ని కలిగిన ఓ బాలక, నేను మాట్లాడుతుంది ముకర గోపిక గురించి. ఇక్కడ ఏమిటంటే, తన సంభాషణలో కృష్ణుడు పురాతన నుంచి ప్రకటితమవుతున్నటువంటి మధురమైనటువంటి పుష్పాలు, వృక్షాలు, వాటి నుంచి వెలువరించినటువంటి పుష్పాలు అనే పదాన్ని వినియోగించాడు. పూర్ణమసి ఏమనుకుంది, పురాతనమైన గోపిక గురించి మాట్లాడుతున్నాడు కృష్ణుడు అనుకున్నాడు. కృష్ణుడు అన్నాడు,
ఎందుకు ముకర ఈ అద్భుతమైనటువంటి మధురమైనటువంటి పదార్థాల్ని, లడ్డూల్ని మా అందరికీ పంపించింది అన్నాడు. అప్పుడు పూర్ణమసి అంది, ముక్కర యొక్క మనుమరాలు వివాహం నిశ్చయమైంది. అభిమన్యుడితో ఆమె వివాహం నిశ్చయమైంది. సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆమె ఈ తీపి పదార్థాన్ని బహుమానంగా అందరికీ పంచిపెడుతుంది. తద్వారా తన ఆనందాన్ని వ్యక్తీకరిస్తుంది. కృష్ణుడు, ముకర మనుమరాల, ఆమె ఎవరు అన్నాడు. పూర్ణమసి అంది, ఆమె పేరు రాధ. ఆమె చంద్రబింబంలాగా వెలిగిపోతూ ఉంటుంది అంది పూర్ణమసి. అది వినగానే కృష్ణుడి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తనలో తాను, మా ఇద్దరు మాతలు అంటే యశోదమాత మరియు రోహిణి మాత వాళ్ళ సంభాషణలో ఈ బాలిక పేరును సంభాషించుకున్నారు అని తనలో తాను అనుకుంటూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి భావోద్వేగానికి లోనైపోతాడు కృష్ణుడు. కొంత సిగ్గుపడుతున్నట్టుగా కనబడతాడు. పూర్ణమసి కృష్ణుని యొక్క అవస్థని గమనించిన పూర్ణమసి ఏదో ఒక కారణం చేత అటు నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. బలరాముడు కూడా ఏదో పనినట్టుగా కృష్ణుడి అనుపై నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కృష్ణుడు తనలో తాను అనుకుంటున్నాడు, ఈ భావోద్వేగాలన్నీ కూడా నువ్వు దాచాలి అంటే ఈ విషయాన్ని మార్చాలి, ఈ సంభాషణని ఈ విషయం నుంచి మరో విషయానికి మార్చాలి అని బయటికి తనలో తాను అలా విధంగా అనుకుని కృష్ణుడు బయటికి పూర్ణమసితో అంటున్నాడు, ఈ వసంతకాలపు ఈ రోజు అనేక రకమైనటువంటి అలంకారకృతంగా అభివర్ణించబడుతున్నటువంటి ఈ బృందావనం అంతా కూడాను తేజోవంతంగా మారింది. చూడండి, ఈ పురాతనమైనటువంటి వృక్షాలు అనేక రకమైనటువంటి మధుర ఫలాలతో పుష్పాలతో విరజిల్లుతున్నాయి అని మాటని మార్చే ప్రయత్నం చేశాడు కృష్ణుడు సంభాషణని. అప్పుడు పౌర్ణమసి అంది చిరువందహాసం చేస్తూ, కృష్ణ, నీవు నాయకుడివి. నీవు ప్రకటితం చేయబోయే పండుగ రోజు దగ్గరలోనే ఉంది. ఈ వృక్షాల యొక్క పురాతనమైన వృక్షాల యొక్క ఫలాలని ఆస్వాదించడానికి, ఆ పుష్పాల మధురమని సేవించడానికి, ఈ వనంలోని ఆకులని ఆస్వాదించడానికి ఆహ్లాదకరమైన గోపికలు అనేకలు అతి శీఘ్రంగా ఇక్కడికి రాబోతున్నారు అని పూర్ణమసి చిరుమందహాసం చేస్తూ చెబుతుంది. అప్పుడు కృష్ణుడు అన్నాడు, అదే మందహాసం చేస్తూ కొంటె చూపులని చూస్తూ ఆమె వైపు, ఓ మహనీయురాలా, నువ్వేం చెబుతున్నావు అనగానే పూర్ణమసి నవ్వుతూ ఏమంటుంది బాలకుణ్ణి, ఆహా, చాలా రసవత్తరమైన భావాలు కలిగిన ఓ బాలక, చింతించకు, నీ కోరికలకి విరుద్ధంగా ఏమీ జరగదు. నేనేం చెబుతున్నానో అదే నిజము. గోపికల ఇల్లు ఎప్పుడైతే ఖాళీగా ఉంటాయో నీవు నీ మిత్రులంతా కూడాను వాళ్ళ ఇళ్లలోకి చొరబడి చక్కగా వెన్నెను దొంగిలిస్తూ ఉంటారు అని కృష్ణుడితో అంటుంది పౌర్ణమసి. ఈ విధంగా సంభాషిస్తున్నప్పుడు అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఒక మిత్రుని వైపు చూస్తూ, ఓ దుష్టుడా, కృష్ణుడు అంటున్నాడు ఒక మిత్రుని వైపు చూస్తూ, మూర్ఖుడా, నువ్వెందుకు నవ్వుతున్నావు? అక్కడున్నటువంటి కాండాలని చూడు,
ఆ వృక్షాలను చూడు, నా బృందావనంలో ఈ వృక్షాలన్నీ గోపికల చేత విరచబడ్డాయి. సున్నితరమైనటువంటి పుష్పాల్ని వాళ్ళు తెంచుతున్నప్పుడు ఈ ఈ శాఖలు విరిగిపోయాయి. వాళ్ళలా తెంచకుండా ఆపే బాధ్యత నీది కాదా అన్నాడు. ఈ విధంగా అక్కడ మధురమైనటువంటి కృష్ణుడితోని అద్భుతమైనటువంటి విభిన్నమైనటువంటి ప్రక్రియలు అక్కడ నెలకొల్పబడుతున్నాయి. ఆ మాటలు విన్న పౌర్ణమసి అంది కృష్ణుని మాటలు వినగానే, ఓ ఆకర్షణీయమైన బాలక, ఇది నువ్వే వీటిని అద్భుతమైనటువంటి పుష్పాలతో అలంకరించావు. అందుకనే గోపికలు ఈ పుష్పాలకు ఆకర్షితులై వాటిని స్వీకరించడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళని ఎలా ఆపగలుగుతాను అంటోంది. ఈ విధమైన సంభాషణ అంతా కూడాను అక్కడ జరుగుతోంది. ఈ నాటకంలో కృష్ణుడు చేసేటువంటి లీలల్ని, తన మిత్రులతో సంభాషించే విధానాన్ని, అభివ్యక్తం చేయబడేటువంటి భావోద్వేగాల్ని ఇక్కడ రూపగోస్వామి ప్రభుపాద వారు అభివర్ణిస్తున్నారు. కృష్ణుడు తన బృందావన వాసులతో అనుదినము నిర్వహించేటువంటి మధురమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చక్కగా అభివర్ణించబడుతున్నాయి. ఈ విధంగా ఈ నాటకము చాలా రసోత్తరంగా కొనసాగుతుంది. దీన్ని మళ్ళీ మనము ఇక్కడ ఈనాటికి ఈ అంకాన్ని ఇక్కడ ఆపేసి మనం మళ్ళీ ఈ మధురిమని రేపు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం సంభాషించిన దాంట్లో ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? ఈ సంభాషణ నాటక రూపంలో ఉంది కాబట్టి అన్ని పాత్రలు మాట్లాడుతున్న వాటిని నేనే తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ అర్థమవుతుందా? అది చదవడం వల్ల ఉపయుక్తంగా ఉందా, లేకపోతే ఏమీ అర్థం కావడం లేదు, ఏదోలా ఉందా? చాలా బాగా అర్థమవుతుంది ప్రభుజీ. అర్థమవుతుంది ప్రభుజీ. బాగా అర్థమవుతుంది ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామమ్మా. నందుడు కృష్ణుడిని కౌగిలించుకున్నప్పుడు కలిగిన అనుభూతిని మరొకసారి వివరించరా ప్రభుజీ? నందుడు కృష్ణుని కౌగిలించుకున్నప్పుడు పొందిన అనుభూతిని ఎలా అభివర్ణించారంటే, మలయమారుతం యొక్క చల్లదనాన్ని అనుభూతి చెందాడు, చంద్రబింబంలోని మధురతని ఆస్వాదించాడు, అద్భుతమైన పుష్పాలు వర్షించేటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతిని పొందాడు. ఏమిటంటారు? సుగంధం వల్ల ఏర్పడేటువంటి సుగంధం ఎలాగైతే పరిమళిస్తుందో ఆ పరిమళాన్ని ఆస్వాదించాడు. మధురమైన చల్లదనాన్ని, పరిమళాన్ని, అవన్నింటినీ కూడాను నందమహారాజు శ్రీకృష్ణుడిని కౌగిలించుకోవడంలో దాన్ని ఆస్వాదించాడు. ఆస్వాదించిన దాన్ని కృష్ణుడితోనే వ్యక్తీకరిస్తున్నాడు. కృష్ణ, నేను స్పృశిస్తే చాలు నాకు ఈ మధురమంతా కూడాను వ్యక్తీకృతం అవుతూ ఉంటుంది. ఇంతటి చల్లదనాన్ని నేను ఆస్వాదిస్తాను. సుగంధభరితమైనటువంటి చల్లదనము, నేను అనుక్షణం కూడా నిన్ను ముట్టుకోగానే ఇవన్నీ కూడాను నాలో, ఈ భావోద్వేగాలన్నీ కూడాను చెలరేగుతాయి, ఈ అనుభూతులని నేను పొందుతాను అంటున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదములు ప్రభుజీ. హరి బోల్ మాత. దండవత్ ప్రణామ్. ఎవరికి ఏమీ క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరి బోల్ మాత. ప్రభుజీ ఆలపిస్తాను. మీరు కీర్తన ఆలపించి తర్వాత జపయజ్ఞాన్ని కూడా చేస్తారమ్మా 30 నిమిషాల పాటు. సరే ప్రభుజీ. కీర్తన ఆలపించి 30 నిమిషాల పాటు జపయజ్ఞాన్ని నిర్వర్తించి ప్రేమదని చెప్పి క్లాస్లో వచ్చాను. హరి బోల్. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామమ్మా. హరి కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ
హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం మాతాజీ. ప్రభుజీ రికార్డ్ చేస్తాను కదా, ఇది పెట్టరా యూట్యూబ్? ఈ రోజునమ్మా పెట్టిస్తాను, ఇప్పుడే పెడతాను, మర్చిపోతున్నాను. నిన్నది కూడా. అలాగే మాతాజీ. సరే ప్రభుజీ. హరే కృష్ణ. హరి బో. హరే కృష్ణ. శ్రీనామ కీర్తన. రికార్డ్ పెట్టేదానికి ఎట్లా ఎవరికి కావాలంటే వాళ్ళకి పెడతారా ప్రభుజీ? లేదు మాతాజీ, యూట్యూబ్లో పెడతాను, లింక్ పెడతాను గ్రూప్లో. ఓకే, లింక్ హరి పెట్టి చూస్తాను. హరి బోల్. ఓకే, హరే. శ్రీనామ కీర్తన శ్రీల భక్తి వినోద ఠాకూర్ రచించిన గీతావళి నుంచి. యశోమతి నందన వ్రజవరు నాగర గోకుల రంజనకాన. యశోమతి నందన వ్రజవరు నాగర గోకుల రంజనకాన. గోపీ పరణధన మదన మనోహర కళియద మన విధాన. గోపీ పరణధన మదన మనోహర కళియద మన విధాన. యశోమతి నందన వ్రజవరు నాగర గోకుల రంజనకాన. ఆమల హరినామమియ విలాస విపిన పురందర నవీన నగరపుర వంశీ బదన సువాస. అమల హరినామమియ విలాస విపిన పురందర నవీన నగరపుర వంశీ బదన సువాస. యశోమతి నందన వ్రజవరు నాగర గోకుల రంజనకాన. వ్రజజన పాలన సురకుల నాశన నంద గోధన రఘువాల. గోవింద మాధవ నవనీత తస్కర సుందర నంద గోపాల. వ్రజజన పాలన సురకుల నాశన నంద గోధన రఘువాల. గోవింద మాధవ నవనీత తస్కర సుందర నంద గోపాల. యశోమతి నందన వ్రజవరు నాగర గోకుల రంజనకాన. జమున తట చర గోపీ వసన హర రాసరసిక కృపమోయ. శ్రీరాధ వల్లభ బృందావన నటవర భక్తి వినోదాశ్రయ. జమున తట చర గోపీ వసన హర రాసరసిక కృపమోయ. శ్రీరాధ వల్లభ బృందావన నటవర భక్తి వినోదాశ్రయ. యశోమతి నందన వ్రజవరు నాగర గోకుల రంజనకాన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ, చక్కగా కీర్తన ఆలపించారు, మీకు ధన్యవాదాలు. చెప్పేజ్ఞాని మొదలెట్టండి. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. హరి హరి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషాది పాశ్చాత్యాదితారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ